హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో సబ్జా యొక్క బెనిఫిట్స్ ఏంటి, ప్రెగ్నెన్సీ ఉమెన్స్ సబ్జా తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలని పొందుతారనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. సబ్జాలో ఏ, ఈ అండ్ కే విటమిన్స్ అనేది పుష్కలంగా దొరుకుతాయి. దానివల్ల మన స్కిన్ అనేది చాలా ఫేర్గా గ్లోగా ఉంటుంది. అంతేకాదండి, సబ్జాలో హై ఫైబర్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ ఇది. డైలీ 1 to 2 స్పూన్స్ సబ్జాని నానబెట్టేసి నైట్ మొత్తం మార్నింగ్ తీసుకోవడం వల్ల పరిగడుపున మన బాడీ అనేది కంప్లీట్గా కూల్ అయిపోతుంది. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీనివల్ల. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే 2 స్పూన్స్ ఆఫ్ సబ్జా సీడ్స్ తీసుకున్నాను. అందులో అయితే వాటర్ పోసి పెట్టుకున్నాను. దీన్ని నేను నైట్ మొత్తం సోక్ చేసుకుంటానండి. సోక్ చేసింది పక్కన ఒక గ్లాస్ని చూస్తున్నారా, అలా అయితే వస్తాయి. కొంతమంది ఒక 5 minutes మాత్రం, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసేస్తే పక్కన గ్లాస్లో మనం నైట్ మొత్తం నానబెట్టుకుంటే ఎలాగైతే అవుతాయో అలాగే అవుతాయి, తాగేస్తూ ఉంటారు. దానివల్ల పెద్ద యూజ్ అయితే ఉండదు. నైట్ మొత్తం సోక్ చేసినప్పుడు దాని నుంచి జిగురు అనేది వస్తుంది కదా, తాగడం అనేది చాలా హెల్త్కి మంచిదండి. నైట్ మొత్తం సోక్ చేసి మార్నింగ్ తీసుకోండి. లేదు నైట్ మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మార్నింగ్ టైంలో, మీరు ఆఫీస్కి వెళ్ళే టైంలో కానీ ఎప్పుడైనా కానీ మార్నింగ్ లేవగానే సోక్ చేసి పెట్టేసుకొని నైట్కి తాగేసి పడుకోండి. ఖచ్చితంగా 6 to 7 hours అయితే ఈ సోక్ అవ్వాలండి. అప్పుడే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ప్రెగ్నెన్సీలో బాడీ అనేది చాలా హీట్ అవుతూ ఉంటుంది. మరి ఆ హీట్ నుంచి మనం ఓవర్కమ్ అవ్వాలంటే ఇలాగా సబ్జా అయితే రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు రాగి జావా అండి. రాగి జావా అనేది మన హెల్త్కి చాలా మంచిది. దాని గురించి నేను సపరేట్గా వీడియో తీస్తాను. ఎలా చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ పౌడర్ వేసుకోవాలి, ఎలా తాగాలి, ఏ టైంకి తీసుకోవాలి అనేది నేను క్లియర్గా అయితే చూపిస్తాను. బట్ రాగి జావాని మాత్రం ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు అస్సలు స్కిప్ చేయకూడదు, ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దానివల్ల. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.